గర్భం లేకుండా ఉన్న నీ జీవితంలో బిడ్డలను ఇవ్వడానికి, అప్పులో ఉన్న నీ జీవితంలో అప్పిచ్చేవారిగా చేయడానికి, శోధనలో ఉన్న నిన్ను సంతోషింపచేయడానికి, నిన్ను విడిపించడానికి లైవ్ చేయబోతుండగా, ఈ లైవ్ ద్వారా నీ జీవితాన్ని మార్చబోతుండగా నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసును నమ్మి ఈ లైవ్ లో వాక్యాన్ని విని నీవు నీ కుటుంబము యేసు నామములో దీవించబడుదురు గాక. ఆమేన్. రక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్, డోంట్ మిస్ ఇట్. మార్చడానికి, గర్భం లేకుండా ఉన్న నీ జీవితంలో బిడ్డలను ఇవ్వడానికి, అప్పులో ఉన్న నీ జీవితంలో అప్పిచ్చేవారిగా చేయడానికి, శోధనలో ఉన్న నిన్ను సంతోషింపచేయడానికి, నిన్ను విడిపించడానికి లైవ్ చేయబోతుండగా, ఈ లైవ్ ద్వారా నీ జీవితాన్ని మార్చబోతుండగా నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసును నమ్మి ఈ లైవ్ లో వాక్యాన్ని విని నీవు నీ కుటుంబము యేసు నామములో దీవించబడుదురు గాక. ఆమేన్. రక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్, డోంట్ మిస్ ఇట్. లేకుండా ఉన్న నీ జీవితంలో బిడ్డలను ఇవ్వడానికి, అప్పులో ఉన్న నీ జీవితంలో అప్పిచ్చేవారిగా చేయడానికి, శోధనలో ఉన్న నిన్ను సంతోషింపచేయడానికి, నిన్ను విడిపించడానికి లైవ్ చేయబోతుండగా, ఈ లైవ్ ద్వారా నీ జీవితాన్ని మార్చబోతుండగా నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసును నమ్మి కుటుంబము యేసు నామములో దీవించబడుదురు గాక. ఆమేన్. రక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్, డోంట్ మిస్ ఇట్. జీవితాన్ని మార్చడానికి, గర్భం లేకుండా ఉన్న నీ జీవితంలో బిడ్డలను ఇవ్వడానికి, అప్పులో ఉన్న నీ జీవితంలో అప్పిచ్చేవారిగా చేయడానికి, శోధనలో ఉన్న నిన్ను సంతోషింపచేయడానికి, నిన్ను విడిపించడానికి లైవ్ చేయబోతుండగా, ఈ లైవ్ ద్వారా నీ జీవితాన్ని మార్చబోతుండగా నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసును నమ్మి ఈ లైవ్ లో వాక్యాన్ని విని నీవు నీ కుటుంబము యేసు నామములో దీవించబడుదురు గాక. ఆమేన్. రక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్, డోంట్ మిస్ ఇట్. జీవితాన్ని మార్చడానికి, గర్భం లేకుండా ఉన్న నీ జీవితంలో బిడ్డలను ఇవ్వడానికి, అప్పులో ఉన్న నీ జీవితంలో అప్పిచ్చేవారిగా చేయడానికి, శోధనలో ఉన్న నిన్ను సంతోషింపచేయడానికి, నిన్ను విడిపించడానికి లైవ్ చేయబోతుండగా, ఈ లైవ్ ద్వారా నీ జీవితాన్ని మార్చబోతుండగా నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసును నమ్మి ఈ లైవ్ లో వాక్యాన్ని విని నీవు నీ కుటుంబము యేసు నామములో దీవించబడుదురు గాక.
ఆమేన్. రక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్, డోంట్ మిస్ ఇట్. సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట స్థితిలో ఉన్నా, నీ జీవితాన్ని మార్చడానికి, గర్భం లేకుండా ఉన్న నీ జీవితంలో బిడ్డలను ఇవ్వడానికి, అప్పులో ఉన్న నీ జీవితంలో అప్పిచ్చేవారిగా చేయడానికి, శోధనలో ఉన్న నిన్ను సంతోషింపచేయడానికి, నిన్ను విడిపించడానికి లైవ్ చేయబోతుండగా, ఈ లైవ్ ద్వారా నీ జీవితాన్ని మార్చబోతుండగా, నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసును నమ్మి ఈ లైవ్ లో వాక్యాన్ని విని నీవు నీ కుటుంబము యేసు నామములో దీవించబడుదురు గాక. ఆమేన్. రక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్, డోంట్ మిస్ ఇట్. అందరికీ శుభవార్త. రైట్ అనాయింటెడ్ గ్లోరీ మినిస్ట్రీస్ నిర్వహిస్తున్న లైవ్ ప్రోగ్రామ్ మీ కల్వరి టీవీలో. కల్వరి నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు గడిచిన దినం నుంచి దినం వరకు మనల్ని, మన కుటుంబంలో కంటికి రెప్పలా కాచి కాపాడి, ఆమేన్, ఏ అపాయము లేకుండా, ఏ కీడు లేకుండా కాచి కాపాడింది ఆయన కృపే. నా ప్రియ దేవుని బిడ్డ, ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మనందరూ రక్షించేది ఆయన కృపే. మనకున్న అందాన్ని బట్టి కాదు, మనకున్న ఆస్తిపాస్తులు బట్టి కాదు, ఆయన కృపచేత మాత్రమే. ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టి దేవుని కృపచేత మాత్రమే సజీవంగా ఉన్నాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందే దేవుని స్తుతిద్దాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందు దేవుని ఆరాధిద్దాం. బిడ్డ, నువ్వు చనిపోయాక దేవుని ఆరాధించలేవు, చనిపోయాక దేవుని మహిమపరచలేవు. ఆమేన్. అవును నాయన, ఎస్, చనిపోయినాక దేవుని గణపరచలేవు. నువ్వేం చేసినా సజీవంగా ఉన్నప్పుడే, నువ్వేం చేసినా క్షేమంగా ఉన్నప్పుడే. అందుకనే ఇప్పటివరకు నీ సమయాన్ని వృధా చేశావు, నీ బలాన్ని వృధా చేశావు. సూపర్. ఈ రోజు నుంచేనయ్యా నిన్ను స్తుతించే పాత్రగా ఉంటానయ్యా. దేవుని ఆరాధించినంత కాలం నువ్వు చచ్చిన శవంతో సమానం బిడ్డ. నువ్వు దేవుణ్ణి మహిమపరిచినంత కాలం చనిపోయిన శవంతో సమానం. అందుకనే ఈ రోజు నుంచేనయ్యా నేను నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా. నిన్ను సమాధిలో పెట్టడానికి ముందే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి ముందే యెహోవాను ఆరాధిద్దామా, యెహోవాను స్తుతిద్దామా బిడ్డ, యెహోవాను కనపడదాం బిడ్డ. రెండు చేతులు పైకెత్తి, యేసయ్య నా హృదయ స్పందన నీవే నాయనా, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు మాట్లాడితే నేను జీవిస్తానయ్యా. యేసు నామములో సినిమా ఇండస్ట్రీ కూలిపోనుగాక, ఆమేన్. రాజకీయ నాయకులు మార్చబడుదురుగాక. యెహోవాయే దేవుడని, యెహోవాను, ఆమేన్. గ్లోరీ. థ్యాంక్ యూ లార్డ్. షేక్ షబానా బేగం గారు, షేక్ బేగం, షేక్ సలాం, యెహోవా మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. యెహోవా మహిమ మీ పైకి దిగవచ్చును గాక. ఆరాధిస్తున్న అద్భుతాలు జరుగును గాక. చచ్చిన వారు లేచుదురు గాక, ఆమేన్. నీవు మాట్లాడని రోజునా
నా కనులకు నిద్ర కరువాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. ఈ విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అయ్యా నువ్వు మాట్లాడితే బ్రతుకుతాను, నువ్వు మాట్లాడితే నాకు నెమ్మది అయ్యా, నువ్వు మాట్లాడితే నాకు ఆశీర్వాదం అయ్యా, నువ్వు మాట్లాడితే నాకు సమాధానం అయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసు నామములో సినిమా ఇండస్ట్రీ కూలిపోను గాక. ఆమేన్. రాజకీయాలు మార్చబడుదురు గాక, వ్యభిచారులు మారుదురు గాక. యెహోవాయే దేవుడని ప్రపంచమంతా యెహోవాను మహిమపరచుదురు గాక. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిద్ర కరువాయనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పాచిక బయలాయనే. నీ సన్నిధి పాచిక బయలాయనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము. ఈ విశ్వమంతా నీ నామమే గణనీయము. నీవు వరునిగా రాబోతుండగా సిద్ధపడు. పాపాన్ని విడిచిపెట్టాయి, అతిక్రమాన్ని విడిచిపెట్టాయి. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు బిడ్డా. దేవుని మహిమపరచు. నీ ఇంట్లో స్తుతి చెల్లించే వరకు నీ పరిస్థితులు మారో. నీ ఇంట్లో ప్రార్థనతో వేసే వరకు నీ స్థితులు మారో బిడ్డా. ఈ రోజు నుంచి యెహోవా రీఖా రాలా బాబా యెహోవా మహిమ 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 దిగి వచ్చునుగా. ఆమేన్. నీవు వారునిగా వీచేయు వేళ నా తలంపుల పంట పండెనే. నీవు వారునిగా వీచేయు వేళ నా తలంపుల పంట పండెనే. వాదునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. వాదునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు కొందువనే. యుగ యుగాలు నన్నేలు కొందువనే. తారారా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామమే గణనీయము. ఈ విశ్వమంతా నీ నామమే. భూమి దేవునిది, ఆకాశము దేవునిది, నీ ఆయుష్ దేవునిది, సమస్తము దేవునిది అయినప్పుడు ఆయన లేకుండా నీ ఇంట్లో నీ గర్భం ఎలా తెరవబడుతుంది బిడ్డ? ఆయన లేకుండా నీ ఇంట్లో నీ అప్పులు ఎలా తీర్చబడతాయి? ఆయనే లేకుండా నీ ఇంట్లో నీ బిడ్డల వివాహం ఎలా జరుగుతుంది?
నీ అప్పులు ఎవరు తీరుస్తారు బిడ్డ? చెప్పి రోజునయ్యా, ఈ రోజు నుంచి అయినా నిన్ను స్తుతించే పాత్రగా ఉంటానయ్యా. ఈ రోజు నుంచైనా నిన్ను మహిమపరిచే పాత్రగా ఉంటా బిడా. ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని రాజ్యము ఒక్కటే. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఎల్లప్పుడూ నిలుచున్నది. అందుకనే వాక్యంలోకి వెళ్ళడానికి ముందయ్యా నాతో మాట్లాడని అడుగు. ఈ రోజు నుంచి నీకు పనికొచ్చే పాత్రగా ఒంటరిని అడుగు. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి బిడా. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ లైవ్ జరిగించడానికి శామ్యూల్ గారు నన్ను టీవీ ఛానల్ యాజమాన్యాన్ని వాడుకునే స్తోత్రములయ్యా. స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని, షేక్ బేగం గారిని కుటుంబాన్ని దీవించండి. శివాకు వివాహం జరిగించున్నాయన. షేక్ బేగం గారిని, తన అల్లుని, కుమార్తె ప్రత్యేకంగా కృప చూపాయ్యా. ఆమేన్. ఈ లైవ్ ద్వారా నీకు మాత్రమే మహిమ కలుగునుగాక. సుభాకర్ గారిని మరియు కుమారుని సంఘాన్ని పరిశుద్ధపరచండి దేవా. ఈ లైవ్ ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని, బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అందించమని యేసయ్య సర్వశక్తుల నామములో ఆరాధిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించడం కావున ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంచిది. థ్యాంక్ యూ లార్డ్. లోకంలో ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నా. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏమైపోతున్నారో తెలియని పరిస్థితి. నువ్వు సజీవంగా ఉన్నప్పుడు దేవుని కొరకు జీవించు. నువ్వు బ్రతికి ఉన్నప్పుడు దేవుని ఆరాధించు బిడ్డ. ఈరోజు నీకు దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయనను ఆరాధిస్తావని, ఆమేన్, yes Lord, ఆయనను మహిమపరుస్తావని మరి ఒక నూతన దినాన్ని ఇచ్చాడు బిడ్డ. ఈరోజు వాక్య ధ్యానాంశము, నీ ప్రాణం నీ చేతుల్లో లేదు. ఈరోజు అంశము ఆమేన్, మహిమ, మహిమ, మహిమ. ఈ లైవ్ చూస్తున్న వారిపైకి యెహోవా మహిమ దిగివచ్చును గాక. చచ్చిన వారు లేచుదురు గాక. ఆశ్చర్యకార్యాలు జరుగును గాక. ఆమేన్. బిడ్డ, ఈరోజు వాక్య ధ్యానాంశం ఏమనగా, నీ ప్రాణము నీ చేతుల్లో లేదు బిడ్డా. నీ డబ్బు నీ బీరువాల్లో ఉంది. నీ డబ్బు లాకర్స్ లో దాచుకున్నావు. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని నువ్వు నీ కోసం దాచిపెట్టుకున్నావు. కానీ వీటన్నిటిని అనుభవించాలి అంటే నువ్వు బ్రతికి ఉండాలి కదా. అందుకే ఈరోజు ఈ లైవ్లో ఈ వాక్యం చెప్పడానికి కారణాలు ఉన్నాయి, చూద్దాం. నీ ప్రాణము నీ చేతుల్లో లేదు. దయచేసి ఎవరు కానుకిచ్చిన ఇకపోయినా, ఎవరు స్పాన్సర్ చేయకుండా బిడ్డ, టీవీ ఛానల్ మార్చకుండా జాగ్రత్తగా వాక్యాన్ని వినో. కానుకల కోసం కాదు ఈ లైవ్ ప్రోగ్రాం. మనుషుల మెప్పు కోరి కాదు ఈ లైవ్ ప్రోగ్రాం. ఉన్నది ఉన్నట్టు ప్రకటించడానికే బిఏజిఎం మినిస్ట్రీస్. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రపంచంలో ఏది పోయినా కొనుక్కోవచ్చు, కానీ ప్రాణం పోతే కొనుక్కోలేమో. ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు ఒక మనిషిని ఎలా బ్రతికించాలి, ప్రాణం ఎలా పోతుంది అసలు ఎవరికి అర్థం కావట్లేదు. శాస్త్రవేత్తలు కారు కొనుక్కున్నారు, విమానం కొనుక్కున్నారు, గాలిని బంధిస్తున్నారు, దేవుని యొక్క గాలిని ఆక్సిజన్ రూపంలో అందిస్తున్నారు. అయితే మనిషి ప్రాణాన్ని ఎవడో ఆపలేకపోతున్నాడు బిడ్డ. మనిషి ప్రాణాన్ని ఎవడో ఆపలేకపోతున్నాడు బిడ్డ. అందుకనే దయచేసి పరిశుద్ధ గ్రంథంలో ఏమి వ్రాయబడినది, దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. 103వ కీర్తన 103వ కీర్తనలో నుంచి మొట్టమొదటి మాట చూద్దాం. 103వ కీర్తన మొట్టమొదటి మాట, నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక.
ఇక్కడ 2 సార్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటి వచ్చిన 103వ కీర్తన మొట్టమొదటి వచ్చిన 2 సార్లు దావీదు గారు వ్రాస్తూ ఉన్నారు, నా ప్రాణమా నువ్వు యెహోవానే ఆరాధించు, నువ్వు యెహోవానే స్తుతించు, నువ్వు యెహోవానే మహిమపరచు అని ఎందుకు వ్రాయబడిందని నేను దేవుణ్ణి అడిగాను. ప్రభు, దీని అర్థం ఏంటయ్యా? బైబిల్ అనేది ఒక మర్మమైనది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది అందరికి అర్థం కాదు. బైబిల్ ట్రైనింగ్ చేస్తే అర్థం కాదు. దేవునితో వ్యక్తిగత సంబంధం మనకు ఉండాలి. ఈనాడు ఎందుకు చాలా మంది దైవజనులు గొప్ప స్థితికి రాలేకపోతున్నారంటే వాక్యంలో ఉన్న మర్మాలు తెలియక, వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మర్మయుక్తమైనటువంటి మాటలు అర్థం కాక సంఘాలు డెవలప్ అవ్వలేకపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా సభలలో ఈ క్వశ్చన్ వేసాను చాలా మందికి, ఎందుకు దావీదు మహారాజు గారు నా ప్రాణమా యెహోవాను ఆరాధించు స్తుతించు అని రాస్తున్నాడని చాలా మందిని అడిగినప్పుడు నో రెస్పాన్స్. జాగ్రత్తగా విన్నాం. రాజైన దావీదు గారికి డబ్బు, పలుకుబడి, పేరు ప్రఖ్యాత, బంగారము, పనివారు అందరూ ఉన్నారు. దేవుని ఆరాధించాల్సిన అవసరం లేదు, దేవుని స్తుతించాల్సిన అవసరం లేదు దావీదుకి. బికాస్ దావీదుకి అన్నీ ఉన్నాయి బిడ్డ. సకల ఐశ్వర్యాలు కలిగి ఉన్నటువంటి దావీదు యెరూషలేములో రాజు అయినటువంటి దావీదు మాట్లాడుతున్న మాట, నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి ఆరాధించు, నువ్వు దేవుని స్తుతించు, నువ్వు దేవుణ్ణి మహిమపరచు అని అవసరం ఏముంది? అందుకే జాగ్రత్తగా విన్నాం. రాజైన దావీదు గారికి అన్నీ ఉన్నాయి బిడ్డ. మనకు ఒక 10 లక్షల రూపాయలు ఉంటే మనం ఎవరిని లెక్క చేయం, మనకు ఒక 1 కోటి రూపాయలు ఉంటే ఎవరిని లెక్క చేయం, మనకు ఒక మంచి ఇల్లు ఉంటే, మంచి ఉద్యోగం ఉంటే బిడ్డ మనం ఎవరిని లెక్క చేయం. కానీ దావీదు గారు అన్నీ ఉన్నాయి, కానీ తన ప్రాణముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన హృదయపూర్వకంగా దేవుని మహిమపరుస్తున్నాడు. నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి ఘనపరచు అంటున్నాడు. ఎందుకు అన్నాడు అంటే రాసుకోండి దయచేసి. రాజైన దావీదు గారికి అన్నీ ఉన్నాయి, కానీ తన ప్రాణము దేవుని చేతిలో ఉన్నదని మర్చిపోలేదు బిడ్డ. రాజైన దావీదు గారికి డబ్బు, బంగారం, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాత అన్నీ ఉన్నాయి, కానీ అవేమీ దావీదును రక్షించలేవని దావీదుకు తెలుసు. అవేమి దావీదును కాపాడలేవని దావీదుకు తెలుసు బిడ్డ. అందుకే నా ప్రాణమా నువ్వు దేవుణ్ణి ఆరాధించు, నీకు ఆ ప్రాణ భిక్ష పెట్టింది దేవుడే, నీకు ఆ ప్రాణానికి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఆమేన్ పొడిగించేది దేవుడే. కాబట్టి నువ్వు ఆయననే ఘనపరచు అని, ఆయననే మహిమపరచు అని తన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో వేడుకుంటాడు బిడ్డ. ఈరోజు బ్రతుకున్న నీవు, టీవీ చూస్తున్న నీవు, నీ ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నావు? డబ్బు సంపాదించమనా, వ్యాపారాలు చేయమనా, ఉద్యోగాలు చేయమనా? బిడ్డలారా, ఎందుకు ఈరోజు లైవ్లో ఈ మాటలు చెప్తున్నంటే, మేము పోయిన నెల 20, 21, 22 మీటింగ్స్ జరిగిన తర్వాత ముచ్చనపల్లి పాస్టర్ సుభాకర్ గారు అండ్ మరీ కుమారి గారు, వారి కుమారుడు మార్తమ్మ ఆంటీ, కళ్యాణి గారు, జ్యోతిక, వీరంతా కలిసి ముచ్చనపల్లి అనే గ్రామంలో పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఆ సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి ఒక యవనస్తుడు సౌండ్ సిస్టమ్ తీసుకొని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము మాట్లాడుకున్న ఒక వ్యక్తినైతే వేరే వ్యక్తి ఆ రోజు సౌండ్ సిస్టమ్ తీసుకొని వచ్చాడు. మీటింగ్ చాలా ఘనంగా జరిగింది దేవుని కృప వల్ల. ఆ గ్రామం అంతా మార్చబడింది. ప్రతి ఇంటికి నన్ను పిలిచి ప్రార్థన చేయించుకున్నాయా, మా జీవితంలో ఇలాంటి వర్తమానం వెళ్ళలేదయ్యా, మా జీవితంలో ఇలాంటి ఆరాధన చూడలేదయ్యా అని దేవునికి మహిమకరంగా మీటింగ్ జరిగిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 2 రోజుల క్రితం ఉదయాన్నే నేను లేచేసరికి
ఒక వీడియో నా ఫోన్లో ఉంది. ఒక వీడియో ఏంటి ఆ వీడియో అని చూస్తే, ఏ వ్యక్తి అయితే మాకు సౌండ్ సిస్టమ్ పెట్టడానికి వచ్చాడో ఆ వ్యక్తి చనిపోయినట్లుగా, కుర్రోడికి 22-23 సంవత్సరాలు ఉంటాయి, యవనస్తుడు చనిపోయినట్లుగా నా ఫోన్కి వీడియో వచ్చింది. ఆశ్చర్యపోయింది. ఇది కళ నిజమా అనుకున్నాను బిడ్డ. ఎందుకంటే తాను చనిపోవడానికి ఒక 3-4 రోజుల క్రితమే ముచ్చినపల్లి అనే గ్రామంలో మీటింగ్ జరిగితే, పాస్టర్ సుభాకర్ గారి చర్చి దగ్గర మీటింగ్ జరిగితే సౌండ్ సిస్టమ్ పెట్టడానికి వచ్చాడు. ఆ కుటుంబం అంతా ఏడుస్తూ ఉన్నారు, రోధిస్తూ ఉన్నారు. అన్నయ్య లే, అన్నయ్య లే అని. తన తల్లి లేగయ్యా లేగని ఏడుస్తూ ఉంది. తన బంధువులు ఏడుస్తూ ఉన్నారు. బిడ్డ, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నువ్వు చనిపోయాక దేవుని స్తుతించలేవు కదా. నువ్వు చనిపోయాక దేవుని ఆరాధించలేవు కదా. ఏ నిమిషంలో ఏం జరిగిందో తెలియదు బిడ్డ. ఏ సెకండ్లో ఏమవుతుందో తెలియదు బిడ్డ. అందుకే ఈరోజు నీ ఆస్తిపాస్తులను రక్షించవు. నువ్వు కలిగి ఉన్న కులం నిన్ను రక్షించదో, నువ్వు కలిగి ఉన్న ఉద్యోగం నిన్ను రక్షించదు బిడ్డ. దేవుడు నీకు ఈ రోజునిచ్చింది ఆయన స్తుతిస్తావనే, దేవుడి దినాన్నిచ్చింది ఆయన ఆరాధిస్తావనే. నీ పాదాలు పట్టుకుని బతిలాడుతున్నా, దయచేసి సమయాన్ని వృధా చేయదు బిడ్డ. దయచేసి టైంని వృధా చేయదు బిడ్డ. నీ డబ్బును వృధా చేయదు బిడ్డ. ఆ యవనస్తుడు వివాహం కూడా కాలేదు, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లోకంలో లేడు. నువ్వు కూడా అనుకోని దినాన, ఊహించని దినాన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి నువ్వు బ్రతికున్నప్పుడే, నువ్వు సజీవంగా ఉన్నప్పుడే, నువ్వు క్షేమంగా ఉన్నప్పుడే, ఆమేన్, దేవుడు ఆరాధించు బిడ్డ. వారం రోజుల లోపలనే చనిపోయాడు కుమారుడు. మనం చూసిన మీటింగ్కి సౌండ్ సిస్టమ్ పెట్టడానికి వచ్చాడు. 2 రోజులకి వార్త వచ్చింది చనిపోయాడని. ఉదయం ఉన్నవారు మధ్యాహ్నం లేదు. Thank you, Lord. నీ మీదేనా జీవితమో అమర్చుచున్నావే, నీ మీదేనా జీవితమో అమర్చుచున్నావే. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. తారారే నా అమర్చుచున్నావే. చెప్పి రోజయ్యా, నా ప్రాణం నీ చేతుల్లో ఉందయ్యా, నా పిల్లల ప్రాణం నీ చేతుల్లో ఉందయ్యా, నా భర్త ప్రాణం నీ చేతుల్లో ఉందయ్యా. ఆమేన్. నా భార్య ప్రాణం నీ చేతుల్లో ఉంది నాయన. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ. ఆమేన్.
లక్ష్మి ఆంటీ దేవుడు నిన్ను యేసు నామములో తాతకొండ లక్ష్మి గారు నిన్ను స్వస్థపరచును గాక. యాకోబు గారు దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. ఆమేన్. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములే స్థిరపరచితివే. నీతో చేసిన తీర్మానములే స్థిరపరచితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. తరరే నా అమర్చుచున్నావే. నీ మీదేనా జీవితము. ఆరాధన చేసయ్యా. లోక మర్యాదల శాస్త్రం కాదయ్యా, లోక స్నేహం శాస్త్రం కాదయ్యా. నీ రాజ్యం ఎల్లప్పుడూ ఉండేది. గ్లోరీ. థాంక్ యూ లార్డ్. ఆమేన్. స్తుతి నీ స్థితిని మార్చునుగా యేసు నామములో. గ్లోరీ. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే. ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. అందుకే నీ పిల్లల జీవితాన్ని దేవుని మీద అమర్చుకో. నీ భార్య జీవితాన్ని దేవుని మీద అమర్చుకో. నీ భర్త జీవితాన్ని దేవుని మీద అమర్చుకో బిడ్డ. 23 సంవత్సరాల యవనస్తుడు చనిపోయాడు. నీ ప్రాణం నీ చేతుల్లో లేదు. అందుకే రాజైన దావీదు గారికి అన్నీ ఉన్నా సరే తన ప్రాణం దేవుని చేతిలో ఉన్నదని మర్చిపోలేదు బిడ్డ, మర్చిపోలేదు. రెండో మాట చూద్దాం. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. 125వ కీర్తన, 125వ కీర్తన. ద ఫస్ట్ వన్, నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది, మర్చిపోవద్దు. రెండవది 125వ కీర్తన 1వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమేన్. రెండవ మాట, యెహోవా యందు నమ్మిక ఉంచు వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ప్రియమైన దేవుని బిడ్డ, కొండను ఎవడో కదల్చలేడు, కొండను ఎవడో పెగల్చలేడు, కొండను ఎవడు ఏం చేయలేడు. కొండను ఢీ కొట్టాలి అని మనం వెళితే మనకే గాయాలైతే మనమే చనిపోతాం. అలాగే దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, ఆయన మరణించి తిరిగి లేచాడని, ఆయన సర్వశక్తి గల దేవుడని, ఆయనే సృష్టికర్త అని
ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడతావారట సియోను కొండవలే నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారట. అంటే దేవుని యందు నమ్మిక ఉంచితే నీకు మరణం లేదు బిడ్డ. దేవుని యందు విశ్వాసం ఉంచితే నీకు చావు లేదు. నిత్యము నువ్వు నివాసం చేస్తావట, నిత్యము నువ్వు జీవిస్తావట, నిత్యము నువ్వు బ్రతుకుతావట. ఆ మాట నేను చెప్పట్లేదు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమైతే వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాట. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక, అంటే నీ జీవితాన్ని ఎవడో కదల్చలేడు. మా టీవీ ప్రోగ్రాం ఆపేయాలని ఎంతో మంది కేసులు వేశారు, ఎంతో మంది పన్నాగాలు పన్నారు, ఎంతో మంది పాస్టర్స్ డబ్బులు తీసుకొని పాస్టర్సే ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఏమి చేయలేకపోయారు. ఎందుకో తెలుసా? మేము నమ్మింది దేవుణ్ణి, మనుషులను కాదు. మేము నమ్మింది దేవుణ్ణి, డబ్బుని కాదు. మేము నమ్మింది దేవుణ్ణి బిడ్డ, బంధువుల్ని, స్నేహితుల్ని కాదు. మేము ఆధారపడింది దేవుని మీద. మేము నిత్యము చూసేది దేవుని వైపు. అందుకే మమ్మను ఎవడో కదిలింపకుండా నిత్యము ఆయన మాకు తోడే ఉన్నాడు బిడ్డ. అందుకే ఈ ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. మొన్న ఒక ఆయన లైవ్ లో కాల్ చేశాడు. అయ్యా, నా కుమారుడు ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. వద్దు అని చెప్పినా వివాహం చేసుకున్నాడయ్యా. వివాహం జరిగిన రోజు నుంచి ఒకటే గొడవలో టార్చర్ అయ్యా. ఎవరి మీద నమ్మిక ఉంచుతున్నావు? ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్న ఈస్టర్, జాగ్రత్తగా వాక్యాన్ని విను. ఈస్టర్ దినాన నేను, అన్నయ్య గారు, శామ్యుల్ గారు మేము హైదరాబాద్లో ఒక మందిరంలో ప్రసంగం చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా సాక్ష్యం వినండి. వెళ్ళేటప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి ఫోటో నాకు కనిపించింది. నేను అంతగా పట్టించుకోలేదు. ఎంతో మంది చనిపోతూ ఉంటారుగా, మనకిందే అనుకున్నాను. యథార్థ సాక్ష్యం నిన్న జరిగిన సంఘటన. సిస్టర్ మాధవి, నిన్ను నీ భర్త యెహోవా ఆశీర్వదించిన కమెంట్. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా వచ్చేటప్పుడు ఫోటో కనిపించింది. మరలా వచ్చేటప్పుడు ఫోటో కనిపించింది. ఒక్కసారిగా ఆగి చూస్తాను, ఎవరో వచ్చేటప్పుడు ఫోటో కనిపించింది, మరలా కనిపించిందని. మేనా సిస్టర్, నిన్ను నీ భర్త నీ కుమారుడు యెహోవా స్వస్థపరచును దీవించును గాక, ఆమేన్. వచ్చినప్పుడు బైక్ ఆపి ఎవరో ఈ చనిపోయిన వ్యక్తి అని ఫోటో చూసి దగ్గరికి వెళ్ళి చూశాను. గుండె పగిలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు గుండె పగిలిపోయింది. వెళ్ళేటప్పుడు ఫోటో కనిపించింది, పట్టించుకోలేదు. వచ్చేటప్పుడు మరలా బండి ఆపి చూస్తే భరించలేకపోయాను. ఆ వ్యక్తి ఎవరంటే 2019లో నేను జిమ్కి వెళ్తున్నప్పుడు మా జిమ్ కోచ్ ఫ్రెండ్, ఆయన పేరు గోపాల్. నాకు చాలా సన్నిహితుడు. ఎన్నోసార్లు దేవుని సువార్తను ప్రకటించాను, ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని ప్రకటించాను. నేను ఒక 10 రోజుల క్రితమే నాకు కలిశాడు. ఒక 10 రోజుల క్రితమే కలిశాడు. గోపాల్, బాగున్నావా అంటే, పాస్టర్ గారు బాగానే ఉన్నానని చెప్పాడు. ఎన్నోసార్లు స్వార్థ ప్రకటించాను. 2 చిన్న పిల్లలు తనకే. బైక్ అక్కడ ఆపి నేను, అయ్యా ఈయన ఎలా చనిపోయాడు అని అడుగుతుంటే, మీరెవరని అడిగితే తెలుసుకుందామని అడిగానని చెప్పి వాడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక్క సెకండ్లో హార్ట్ అటాక్ వచ్చిందంట. ఒక్క సెకండ్లో హార్ట్ అటాక్ వచ్చిందట. ఆమేన్. గుండెపోటు వచ్చి చనిపోయాడయ్యా. నా ఫ్రెండ్ ఆయన. 2019-20 సంవత్సరాల్లో జిమ్కి వెళ్తున్నప్పుడు జిమ్లో సువార్త ప్రకటించాను. జిమ్ కోచ్ ఫ్రెండ్ గోపాల్. ఎంత బాధేసిందంటే, ఆ యొక్క వార్తను విని నేను
ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ మరియు కుమారి గారు, సుభాకర్ గారు అని వారు ఒక సంఘటన చెప్పారయ్యా. మనం మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి సిఎస్ఐ పాస్టర్ గారు ఆయన వచ్చాడు. ఆ పాస్టర్ గారు వాళ్ళ చర్చి మెంబర్ ఒక్కచాట ఒక మందిరంలో వంట పని చేసి వస్తూ ఉంటే ట్రాక్టర్ వచ్చి గుద్దేసిందట. అక్కడక్కడే చనిపోయాడట. మొట్టమొదటికేమో సౌండ్ సిస్టమ్ పెట్టిన కుర్రోడు, నిన్నేమో నాకు జిమ్లో పరిచయమైన ఫ్రెండ్. తర్వాత పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తున్నారయ్యా, మనకు తెలిసిన మన మీటింగ్కి వచ్చిన పాస్టర్ గారు సంఘ సభ్యుడు బండి వేసుకొని వస్తూ ఉంటే ట్రాక్టర్ గుద్దింది, అక్కడెక్కడ చనిపోయాడట. ఫోన్ ఎత్తే వాళ్ళు కూడా ఎవరో లేకపోతే ఎవరో ఒక వ్యక్తి ఫోన్ మోగుతుందని ఎత్తి ఈ వ్యక్తి చనిపోయాడని చెప్పారని చెప్తున్నారు. ఇల్లు మధ్యకి కట్టారంట, ఇల్లు కూడా పూర్తి అవ్వలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మాటలు చెప్తున్నంటే, వ్యాపారం నమ్ముతున్నావా, డబ్బు నమ్ముతున్నావా, మనుషులు నమ్ముతున్నావా, ఏం నమ్ముతున్నావు బిడ్డ? వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిన్నెవడో కదల్చలేదట. ఈరోజు నేను నా కుటుంబము దేవుని చేత ఏర్పాటు చేయబడి మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ద్వారా మేము ఈ స్థితిలో ఉండగా కారణం ఏంటంటే మేము దేవుని యందు నమ్మిక ఉంచాం బిడ్డ. ఈ పరిచర్ను పాడు చేయాలి అనుకున్న వారు పాడైపోయారు. ఈ పరిచర్కు వ్యతిరేకంగా నిలబడి వారు చనిపోయారు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నావు బిడ్డ? నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా. ఈరోజు ఎవరి యందు నమ్మిక ఉంచుతున్నావు బిడ్డ? నీ పిల్లల ప్రాణాన్ని బ్రతికించే దేవుని యందు నమ్మిక ఉంచు. నీ భర్తను బ్రతికించే దేవుని యందు నమ్మిక ఉంచు బిడ్డ. నీ భార్యను బ్రతికించే దేవుని నమ్మిక ఉంచు బిడ్డ. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. రికారాలా బాబా. హే నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడచువాడా. నా శోధనలన్నిటిలో యెహోషాపాతువై నాకు విజయము నీచితివా. నా శోధనలన్నిటిలో యెహోషాపాతువై నాకు విజయము నీచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా, నీను సియోనులో చూచెదా. పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా, నీను సియోనులో చూచెదా. యేసయ్యా, thank you Lord, thank you Jesus. యేసయ్యా,
నా శాపములు పాపినావా నా ఆశ్రయపురమైతివా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అపచయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజ మైత్రివా నా అపచయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజ మైత్రివా సర్వాంగ సుందరా. దైవజనులు యేసన్న గారు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నాకంటే నువ్వు గొప్ప దైవజనుడు అయితూ, నాకంటే నువ్వు గొప్ప దైవజనుడు అయితూ ఏ దైవజనుడు నీ ఎదుట నిలబడలేడు, అంత గొప్పగా నువ్వు పరిచర్య చేస్తావని 2018 మార్చిలో దర్శనంలో కనిపించి చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పరిచర్య ఆగిపోలేదు. ఎందుకే మాట చెప్తున్నట్ట బిడ్డ, ఎవరి యందు నువ్వు నమ్మిక ఉంచుతున్నావు, ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నావు బిడ్డ. అందుకనే దావీదు గారు దేవుని యందు నమ్మిక ఉంచాడు కాబట్టి రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించగలిగాడు బిడ్డ. ఎంతో మంది దావీదుని చంపాలని చూసినా వారు చచ్చిపోయారు, కానీ దావీదు గారికి ఏం కాలేదు. బికాస్ దావీదు దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు. దావీదు గారు దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. అందుకే కదలక నిత్యము సియోను కొండవలే ఉన్నాడు. ఆమేన్. థాంక్ యూ లార్డ్. yes ఆమేన్. గ్లోరీ. ఇంకో మాట చూసి కార్డ్స్లోకి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, థాంక్ యూ జీసస్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఎవరికి మరణము త్వరగా వస్తుందంటే చూద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనము. yes కంటి పాపను కూడా ఆఫ్టర్ దిస్ సామెతలు 15:10 మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. దేవుని మాట లెక్క చేయట్లేదేమో, ఒకవేళ నువ్వు దేవుని మాట అంటే లెక్క లేకుండా జీవిస్తున్నావేమో. గద్దింపును ద్వేషించువారు అనగా దేవుని మాటను పక్కన పెట్టి వ్యాపారాలు చేస్తున్నావా? దేవుని మాట పక్కన పెట్టి గద్దింపు ద్వేషించువారంటే దేవుని మాటను ద్వేషించువారట మరణం పాలైపోతారట, చచ్చిపోతారట, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారట బిడ్డ. మనకంటే ముందు చనిపోయిన వారు ఎస్ ఆమేన్ కొన్ని లక్షల కోట్ల ఆస్తి పనులు చనిపోయారు. నేను ఒక భయంకరమైన మా వాక్యం అన్న ఒక 4-5 రోజుల క్రితం చూశాను వార్తల్లో. భార్య అటండి మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి భర్తను మర్డర్ చేయించిందంటండి. హృదయం బద్దలైపోయింది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాట చూసినప్పుడు. మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి భర్తను మర్డర్ చేయించిందంట. వార్తల్లో వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సినిమా స్టోరీలు కాదు. ఎస్, కంటి పాపల దేవుడిని కాపాడుతుంటే, అనుక్షణిని రక్షిస్తూ ఉంటే దేవుని మాట వినకుండా వ్యాపారాలు చేస్తున్నావా? దేవుని మాట పక్కన పెట్టి ఉద్యోగాలు చేస్తున్నావా? వద్దు వద్దు. నీ ఉద్యోగాన్ని రక్షించదు బిడ్డ, నీ వ్యాపారాన్ని రక్షించదు, నువ్వు కలిగిన ఆస్తి పాస్తుని రక్షించవు బిడ్డ. నిజంగా ఈరోజు టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్స్ కుటుంబం గురించి ఒక సాక్ష్యం చెప్తాను. వాళ్ళ ముస్లిమ్స్, షేక్ బేగం గారు కుటుంబము. మీరంటే మాకు చాలా ఇష్టం, మీరంటే మాకు చాలా అభిమానమయ్యా. కటికి ఎండలో మిట్ట మధ్యాహ్నం నిన్న డబ్బులు పంపించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యం సెలవిస్తుంది, ఎవరికి మరణం అంటే గద్దింపును ద్వేషించే వారికి, దేవుని మాట వినని వారికి దేవుని
దేవుని మాట పక్కన పెట్టి వ్యాపారాలు చేస్తున్నావా? ప్రార్థన లేకుండా, స్తుతి ఆరాధన లేకుండా నీ తలుపు తీసి బయటికి వెళ్తున్నావా? నువ్వు ఇంటికి వస్తావో లేదు గ్యారంటీ లేదు. నువ్వు ఇంటికి వస్తావో లేదు గ్యారంటీ లేదు. ప్రార్థన లేకుండా నీ పిల్లల బయటికి పంపిస్తున్నావా? ఇంటికి వస్తా లేదు గ్యారంటీ లేదు బిడ్డ. మన మధ్య ఒక 4 కుర్రోళ్ళు బైక్ మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది. మొత్తం 16-17 సంవత్సరాల కుర్రోళ్ళే మొత్తం చచ్చిపోయారు. వాక్యం చెప్తుంది, గద్దింపును ద్వేషించువారు దేవుని మాట నాకెందుకు దేవుడు అంటున్నావా? నాకెందుకు ప్రార్థన? నాకెందుకు బైబిల్తో అవసరం అనుకున్నావా? నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది, మర్చిపోవద్దు బిడ్డ. చివరి మాట చెప్పి ముగించేస్తాను. ఈ మరణము ఎవరు తప్పిస్తారు మరి? చూద్దాం. లెట్స్ గో టు ది వర్డ్ ఆఫ్ గాడ్. 68వ కీర్తన 20వ వచనము. 68:20. దేవుడు మా పక్షున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. చివరి మాట, మరణము తప్పించుట దేవుని వశమట. ఆమేన్. అందుకే దావీదు గారు దేవుని స్తుతించాడు బిడ్డ. మరణము తప్పించేది దేవుడే అని దావీదు గారు దేవుని ఆరాధించాడు. డబ్బును ప్రేమించలేదు, బంగారాన్ని ప్రేమించలేదు, లోకాన్ని ప్రేమించలేదు. దేవుణ్ణి ప్రేమించాడు, దేవుని ఆరాధించాడు. చనిపోయే వరకు దేవునికి సాక్షిగా ఉన్నాడు. అందుకే ఈ బైబిల్లో దావీదు గురించి రాయబడి ఉన్నదే. ఈరోజు మా ఆశ కూడా ఒకటే, బిఏజిఎం థీమ్ ఒకటే. మందిరాలు కట్టినా కట్టకపోయినా, డబ్బులున్నా లేకపోయినా, ఎవరు స్పాన్సర్ చేసినా చేయకపోయినా, దేవునికి యథార్థంగా బ్రతకాలనేదే మా థీమ్. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు గారు ఒకటే అనుకున్నాడు, నాకు ఈ ఆస్తిపాస్తులను రక్షించో, ఈ రాజ్యాధికారం నన్ను రక్షించదు. నా ప్రాణము దేవుని చేతులు. దేవుని ఆరాధించాడు బిడ్డ, దేవుని స్తుతించాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. గద్దింపును ఎవరైతే ద్వేషిస్తారో, దేవుని మాటను ఎవరైతే ద్వేషిస్తారో, వారిని మరణము వెంటాడిద్దట. బిడా, దేవుణ్ణి పక్కన పెట్టి వ్యాపారాలు చేస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్లకుండా ఉద్యోగాలు చేస్తున్నావా? మరణము హఠాత్తుగా వస్తుంది నీ ఇంటిపైకి. రాసి పెట్టుకో. ఒక అభిషేకం కలిగిన దైవజనుడిగా చెప్తున్నాను, నీ పిల్లలపైకి మరణము హఠాత్తుగా వస్తుంది. నీ భార్యపైకి, నీ భర్త, నీ కుటుంబంపైకి ఆమేన్ హఠాత్తుగా వస్తుంది. అది రాకుండా ఉండాలంటే దేవుని వాక్యానికి భయపడు. దేవుని మాటను, దేవుని గద్దింపును లక్ష్య పెట్టు బిడ్డ. దేవుని మాట ప్రకారం బ్రతుకు బిడ్డ. బ్రతుకుతా లేదా హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. నీ ప్రాణం దేవుని చేతుల్లో ఉంది. నిజంగా ఎంతో మంది మన లైవ్ చూసి చెప్పే సాక్ష్యం ఏంటంటే, అయ్యా దేవుడు మాతో సూటిగా మాట్లాడుతున్నాడయ్యా. ఆమేన్. దేవుడు మాతో సూటిగా మాట్లాడుతున్నాడయ్యా. మా జీవితాలు మార్చబడుతున్నాయి. ఎంతో మంది అయ్యా 15-20 సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాం, కానీ ఇలాంటి వాక్యం లేదయ్యా. బిడ్డా, ఇలా నీ కోసమే నిజంగా దేవుడు నాతో మాట్లాడాడయ్యా. ఇక నేను దేనిని ప్రేమించను, దేవుణ్ణి ప్రేమిస్తాంటే నీ కుడి చేయి పైకి లేపి అయ్యా, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన కుడి చేయి పైకి లేపయ్యా. నా ప్రాణం, నా భార్య, నా భర్త, నా పిల్లల ప్రాణం దేవుని చేతిలో ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచిన క్షేమంగా ఉంటారు. నేను నమ్మేది డబ్బును, బంగారాన్ని కాదయ్యా. దేవుని నమ్ముతా అంటే నీ కుటుంబం క్షేమంగా ఉండిద్ది, ఇక్కడ పరలోకంలో కూడా. లేకపోతే నరకమే. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. యెహోవా మహిమ దిగి వచ్చును గాక. స్పాన్సర్ చేసుకుంటూ యెహోవా కృప దిగి వచ్చును గాక. ఆమేన్. శివకుమార్ యేసునామములో నీకు వివాహం జరుగును గాక. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు.
సుడిగాలిలో నైనా జడివానలో నైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపమే, నీవు వెలిగించిన దీపము. శివకుమార్ లక్ష్మి, యెహోవా యేసు నామములో శివకుమార్కి మంచి భార్య వచ్చునుగా. ఆమేన్. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా. మేనా సిస్టర్, నీ దేవుడు స్వస్థపరచునుగాక, నీ భర్తను యెహోవా దీవించునుగాక. ఆమేన్. గ్లోరీ. మధు, యేసుని భార్యకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. బ్రతికున్నప్పుడే దేవుని పని చేయి. ఒక్క సెకండ్ నీ ప్రాణం పోయింది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బరిలోన సేద తీర్చుచున్నది. మారని నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బరిలోన సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, వినిపించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, ఆరిపోదులే 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 నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన. నీ స్వరాన్ని దేవుని కొరకాడు, నీ పిల్లల దేవుని కొరకాడు బిడ్డ. అది శాశ్వత రాజ్యం. ఇది కాదు. నీకెన్ని అందచందాలున్నా, ఉద్యోగాలున్నా, ఆస్తిపాస్తులున్నా దావీదు గారి కంటే ఎక్కువ లేవు కదా. దావీదు గారే దేవుని గణపరచాడు. నాట్యం ఆడుతూ మనం ఎంత తీర్మానం చేసుకో. మహాపరిశుద్ధుల సర్వశక్తివంతుల షేక్ బేగం గారు తన అల్లుడిని కుమార్తెను ఆశీర్వదించి వరప్పులని కొట్టివేయండి అయ్యా. లక్ష్మీ గారి కుమారుడు శివకుమార్కి మంచి భార్యను తీసుకోండి. ఈ లైవ్ ద్వారా మీరు మైపురి వందనాలు. తాతకొంట్లో ఉన్న లక్ష్మి ఆంటీని స్వస్థపరచండి. దుర్గా గారిని కుటుంబాన్ని, సరస్వతి గారిని, ఎస్వి గారిని, స్వాతి గారి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. పాస్టర్ సుభాకర్ గారిని, మరి కుమార్ గారి కుటుంబాన్ని దర్శించండి. యాకోబు గారిని స్వస్థపరచండి అయ్యా. కళ్యాణి ఆంటీ గారిని, జ్యోతి గారిని, మార్తమ్మ ఆంటీకి స్వస్థ ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. దేవా, శ్యామలన్న కుటుంబాన్ని, నన్ను మా అందరినీ యెహోవా మీ పరిశుద్ధం, మీ ఆయుష్తో ఆరోగ్య కృపతో నింపమని ఈ లైవ్ ద్వారా ప్రపంచాన్ని మార్చి మీరు మాత్రమే మహిమ పొందమని ఎవరో కానుకిచ్చిన అయిపోయిన తండ్రి, నీవే సహాయం చేసి ఈ లైవ్ని 2018 నుంచి ఇప్పటివరకు వెలిగించడం, నిత్యం వేరే వెలిగించమని యేసయ్య సర్వశక్తులను ఆరాధిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని మీ అందరినీ ఆశీర్వదించుగా. కామెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. మరి విష్ణుపేట దగ్గర తాతకొంటలోని మనకి దైవ చిత్తమైతే మరి ఈ నెల 7, 8, 9 మీటింగ్స్ ఉంటాయి మనకి. చిత్తమైతే మరి పాస్టర్ సుభాకర్ గారు, మరి కుమార్ గారు, అంతేకాదు మరి ఆ దుర్గా సిస్టర్, స్వాతి గారు, సరస్వతి గారు, లక్ష్మి గారు అండ్ చెన్నారావు గారు, హెప్సిబాడ్ ఆంటీ, మరి వీళ్ళు మన వాక్యం అంటే అంత ప్రేమించేవాళ్ళు. మన ద్వారా సభలు పెట్టించాలి, ఈ దైవజనుని వాక్యాన్ని ప్రపంచానికి అందించాలని ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మరి మరి వారు ఈ యొక్క మీటింగ్ పెట్టించాలని ఆశపడుతున్నారు. కాబట్టి ప్రార్థన చేయండి. అనేక మంది మన వాక్యం విన్నప్పుడు చనిపోయేవారు కూడా బ్రతుకుతున్నారు. దేవునికే మహిమ కలుగు. అది మరి నా గొప్పతనం కాదు, నా తల్లిదండ్రుల గొప్పతనం కాదు, కానీ దేవుడు ఇచ్చిన కృపది మాకు. యెహోవా మీ అందరిని ఆశీర్వదించుగాక. కాల్స్లోకి వెళదాం. హలో హలో ప్రైజ్ రామ. టీవీ సౌండ్ తగ్గించమ్మా అర్జెంటుగా. టీవీ సౌండ్ తగ్గించు. టీవీ సౌండ్ తగ్గించాలి. హలో హలో, ఏం పేరమ్మా నీ పేరు?
వెళ్ళాడండి. మా ఆయన గారి మీద ఉండాలండి. బాబు ఏమో పెళ్ళైంది వెళ్ళారు, కొడుకు వాళ్ళు. వాక్యం విన్నావా? వాక్యం వెళ్ళాలండి. డాక్టర్ గారు అది ఫోన్ నెంబర్ ఇచ్చిందండి. వాక్యం విన్నప్పుడు ఎలా అనిపించిందమ్మా నీకు? నాకు ఒళ్ళంతా అదో ఒక రకంగా అనిపించిందండి. వాక్యం విన్నప్పుడు ఒళ్ళంతా ఒక రకంగా అనిపించింది. దేవుడు ఏదో మీద పడినట్టు నాకు అదో రకంగా అనిపించింది. పరిశుద్ధాత్మ నిన్ను తాకాడు అనమాట. దాని అర్థం ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు నిన్ను తాకాడు. పరిశుద్ధ కుటుంబానికి సమాధానం కలుగుగా. ఆమేన్ ఆమేన్. సహోదరి సాక్ష్యం చెప్తుంది, వాక్యం వింటున్నప్పుడు దేవుని మరి శరీరం అంతా ఒక రకంగా అయిపోయిందట. మన లైవ్ ద్వారా చనిపోయిన వారు బ్రతుకుతున్నారు, ఎన్నో గర్భాలు తెరబడుతున్నాయి. ప్రపంచమంతా మార్చబడాలని మన ఆశ అన్నది. ప్రార్థన చేయండి. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా అయ్యగారండి, వందనాలండి. వందనాలు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు మేరీమేనండి. మేరీమణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పవన్ నుంచి మాట్లాడుతున్నాం అయ్యగారు. అమ్మ వాక్యం విన్నావా? అయ్యగారు చాలా సంతోషం వేసింది. చాలా ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది అయ్యగారు. దేవుడు నాతో మాట్లాడాలని, నా అనుకున్న కోరిక తీరాలని నాలో ఇంట్లో పనులు చేసి మానేశానయ్య గారు. ముందు జీతం తక్కువ ముందు మానేశానయ్య గారు. రోజుకి 100 రూపాయలు ఇచ్చేవారు. 100 రూపాయలు ఏంటమ్మా ఎంత పని చేసినా 100 రూపాయలు కావట్లేదని రోజుకు 200 వస్తాను అవసరం లేదు అని 2 నెలలు చేసి మానేశానయ్య గారు. అమ్మ వాక్యం విన్నప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? వాళ్ళ మనిషి మారి నాకు 200 జీతం ఇచ్చేవారు. ప్రార్థన చేయండి అయ్యి. అమ్మ వాక్యం విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది అయ్య గారు. ఆత్మీయంగా అనిపించింది అయ్య గారు. ఆత్మీయంగా అనిపించింది. పరిశుద్ధ సహోదరికి సాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్ ఆమేన్. హలో హలో, టీవీ సౌండ్ పెడితే మీకు కాల్ కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? టీవీ సౌండ్ తగ్గించమ్మా, అర్జెంట్గా టీవీ సౌండ్ తగ్గించు. అమ్మ వాక్యం విన్నావా? వాక్యం విన్నావా? హలో, దయచేసి టీవీ వాల్యూమ్ పెట్టి ఎవరు కాల్ చేయొద్దు. అలాంటి కాల్ కట్ చేయబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాంటి కాల్ కట్ చేయబడుతుంది. హలో హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా. వందనాలు. ఏం పేరు అయ్యా? నా పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం. అయ్యా వాక్యం విన్నావా? బాగుందండి మెసేజ్, అందుకని ఫోన్ చేసి. అంటే వాక్యం ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అసలు బాగుంది, ఆత్మీయంగా ఉంది. బాగుంది. దేవా సహోదరుని ఆస్వాదించండి. ఆమేన్ ఆమేన్. హలో, టీవీ సౌండ్ ఎవరైతే పెట్టి కాల్ చేస్తారో వాళ్ళ కాల్ కట్ చేయబడుతుంది, గుర్తుపెట్టుకోవాలి. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా? యేసు నామములో స్వస్థత కలుగునుగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో కాబట్టి హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా? వాక్యం ఉన్నప్పుడు ఎలా అనిపించిందమ్మా మీకు? ఏం చేస్తుంటారమ్మా మీరు? మా 18 మందికి గర్భాలు తెరవబడ్డాయి. మరి చనిపోయిన వారు 2 లేచారు మన లైవ్ ద్వారా. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. అమ్మా పరిశుద్ధ యేసు నామములో బిడ్డ గర్భం తెరవబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏం పేరమ్మా? వందనాలు. ఏం పేరమ్మా? హలో హలో, ఏం పేరమ్మా? నీ పేరేంటి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి. వాక్యం విన్నారా? వాక్యం విన్నప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? ఓకే, వాక్యం విన్నప్పుడు ఒళ్ళంతా ఒక రకంగా అయిపోయింది.
నాకు కడుపులో ఏదో ఒక బాగా ఉందయ్యా. నాకు కొంచెం గర్భసంచి తేడా ఉందని ఆపరేషన్ చేయాలన్నారు. కొంచెం స్వస్థత వచ్చేటట్టు. యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హలో హలో. సో అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయి దేవుని వాక్యం ద్వారా. గమనించాలి, వాక్యం నేర్చుకోవాలి. మనం ఆత్మీయ మర్మాలు మనం నేర్చుకోవాలి. దావీదు గారికి అన్నీ ఉన్న దేవుని ఎందుకు ఆరాధించాలంటే తన ప్రాణం దేవుని చేతిలో ఉంది కాబట్టి. ఈరోజు నువ్వు నీ డబ్బున ప్రేమించేది, నీ వ్యాపారాన్ని, నీ పిల్లలను వద్దు. దేవుణ్ణి ప్రేమించు, నీ కుటుంబం దేవుని ఆరాధించండి. యెహోవా యందు నమ్మికించురు కదలక నిత్యములు సియోను కొండవలే ఉంటారట. ఆమేన్. హలో. అలా అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు. ఏం పేరమ్మా? ఇంకా ఫోన్ చేశాను. యేసు నామములో బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఆమేన్ ఆమేన్. హలో హలో హలో. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇవ్వండి, నేను టీవీలో వాక్యం వింటున్నాను. వాక్యం విన్నప్పుడు ఎలా అనిపించిందమ్మా? ఏంటయ్యారండి? వాక్యం విన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషంగా ఉంది అయ్యారండి. అప్పులు ఉన్నాయి బాగా. యేసు నామములో అప్పులన్నీ కొట్టివేయబడును గాక. ఆమేన్ ఆమేన్ అమ్మా. గాడ్ బ్లెస్ యు సిస్టర్. హలో. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. అయ్యగారితో మాట్లాడాలంటే ఏది నచ్చాలి అయ్యారు? అమ్మా చెప్పమ్మా, నీ సాక్ష్యం ఏంటి చెప్పమ్మా. అయ్యగారితో మాట్లాడుతున్నారు కానీ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను పెనువెల్లి మండలం అండి. ఏంటమ్మా? పెనువెల్లి మండలం. పెనుబలి మండలం. ఏ ఊరు మీది? పాతకాడేరు. ఒక వాక్యం విన్నారమ్మా? విన్నా సార్. వాక్యం విన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? వచ్చినప్పుడు పాట రాత్రి ఒక అంశం కోసం ఏడ్చినాయి గారు. ఏడిస్తే ఇప్పుడు పాట విన్నా. నీ పాడబడుతుంది. అమ్మమ్మ అమ్మమ్మ ఏడమ్మకమ్మ చెప్పమ్మా. అమ్మా అంటే వాక్యం చెప్తున్నప్పుడు పాట అన్నప్పుడు నీకు ఏడుపు వచ్చిందా? వాక్యం అయిపోయింది అయ్యారు. నేను వాక్యం ఇప్పుడే పెట్టిన స్నానం చేసి పెట్టా. పెడితే ఈ పాట వస్తుంది. నా దీపము పాట. సుడిగాలిలో ఉన్న నీ దీపం ఆడిపోదు, ఒకటి తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తున్నానంటే ఏడుపు వచ్చింది. పరిశుద్ధ దేవా మరి తల్లి గారిని పాట ద్వారా ఆదరించిన కొందనాలు యేసు నామములో ప్రార్థిస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అమ్మా. హలో. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి బ్రదర్? సార్ ఇది మంత్రిపాలెం ఎలా మంచిది అయ్యా. వాక్యం విన్నారయ్యా? అయ్యా వాక్యం విన్నప్పుడు ఎలా అనిపించింది అయ్యా? సార్ చాలా బాగా అనిపించిందండి. చాలా ఫస్ట్ టైం బ్రదర్ మీరు చూడడం. ఏం చేస్తుంటారయ్యా మీరు? సార్ నేను కంపెనీలో పనిచేస్తుంటానండి. చాలా సంతోషం. ఏం పేరు బ్రదర్? సార్ నా పేరు చేపల చెండి అండి. చేపల చెండి. పరిశుద్ధ దేవా చండీ గారిని తన కుటుంబాన్ని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మరి నువ్వు బ్రతుకున్నప్పుడు దేవుని పని చేయాలి అంటే ఇది నీకు మంచి అవకాశం అయ్యా. ఈ లైవ్ ప్రపంచానికి అందించాలంటే ఈ రోజు నువ్వు స్పాన్సర్ చేయడం వల్ల రేపు మీ కుటుంబం పేరు మీద మరి వాక్యం ప్రకటించబడింది. దేవుని పని చేసి ఎవరు నష్టపోయిన వారు లేరు. నీ పిల్లల పేరు మీద నీ పేరు మీద నువ్వు దేవుని పని చేయి, సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు దేవుని పని చేస్తే. హలో హలో అయ్యా. ప్రైజ్ లార్డ్. ఏం పేరు అయ్యా? అయ్యా మాది ఖమ్మం. అయ్యా మాది ఖమ్మం. అయ్యా చెప్పండి అయ్యా. అయ్యా నా గుండె మీద కొలెస్ట్రాల్ పెరిగిందయ్యా. పడుతున్నాయి. 28 సంవత్సరాలు అయ్యా. నాకు ఇద్దరు పిల్లగాళ్ళు అయ్యా. అయ్యా వాక్యం విన్నారా? విన్నాయా. వాక్యం విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అయ్యా? ఇంకా వినాలనిపించింది. పరిశుద్ధ దేవా కుమారుని స్వస్థపరచండి, ఆపాయలను కాపాడి యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. హలో హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో. దయచేసి టీవీ వాళ్ళని పెట్టి ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ కాల్ కట్ చేయబడుతుంది. సో
ఎవరైనా సరే దేవునికి భయపడి టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి, మరి నిజంగా నీవు మరలా చెప్తున్నాను, రేపు నీది కాదు, నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుని పని చేయాలని ఆశపడితే నీ కుటుంబం పేరు ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయి. నువ్వు చనిపోయినా నువ్వు చేసింది మాత్రం పరలోకంలో ఉంటుంది, భూలోకంలో నిలిచిపోయింది. హలో 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 ప్రైజ్ లార్డ్ అండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ఏం పేరమ్మ నీ పేరు? నా పేరు రూత్ అండి. మేము బాప్టిజం తీసుకున్నాము. వాక్యం విన్నావా? నేను వాక్యం విన్నావా? వాక్యం విన్నావా? వాక్యం విన్నానండి. వాక్యం విన్నప్పుడు నీకు ఎలా అనిపించిందమ్మా? నాకు వాక్యం అనే వినిపించేప్పుడు ఎనుబుద్ధి అయింది. ఎనుబుద్ధి అయిందండి. దేవా సహోదరి కుటుంబాన్ని సరిచేయండి. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అండి. ఏం పేరయ్యా? అదే సార్, మా చిన్నపిల్లకి కొంచెం పురుషులకు వచ్చేస్తుందండి. ఏ ఊరు బ్రదర్ మీది? మా సార్ ఎర్రమంచిలండి. పరిశుద్ధుల కుమారుని స్వస్థపరచండి, బాగుచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నా. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు నీ కుమారుని స్వస్థపరచును గాక. హలో 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు నిర్మల్ అన్న. మాది ప్రకాశం జిల్లా మార్కాపురం అన్న. అమ్మా చెప్పమ్మా. నాకు 2 బిడ్డలు, ఒక బాబు అన్న. నేను కూడా చిన్న రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్ళేదాన్ని. ఈ మధ్య వేరే ఆమెతోటి సంబంధం పెట్టుకుని మా ఆయన టార్చర్ జరిగిందన్న 15 సంవత్సరాల నుంచి. ఆమె ఏదో పిల్లలకు పెళ్లిళ్ళు కాదు, నన్ను ఇట్లా అల్లరి చేసిందని చెప్పేసి ఒక టార్చర్ పెట్టుకొని నా మీద చాలా ప్రయోగాలు చేసేసిందన్న. చేతబడి చేయటము, అట్లా మందులు పెట్టి పిల్లలకు పెళ్లిళ్ళు కాకుండా కూడా. నాకు పెద్ద పాప వచ్చేసి 30 సంవత్సరాలన్నా. పాప జాబ్ చేస్తుంది బ్యాంకీలో, నెల్లూరులో చేస్తుంది అన్న, గ్రామీణ బ్యాంకీలో. కానీ పాపకు వచ్చేసి ఈ మధ్య ప్రేయర్ చేసి బాగా ప్రేయర్ లో ఉంటారు అన్న పిల్లలు. ప్రేయర్ చేసుకుంటా ఉంటే పాపకు వచ్చేసి మీ నాన్న వచ్చేసి నీకు మీ నాన్న ఈసారి క్రిస్మస్ కు ఉండడు అని అనిపించి ఒక మాట అనే ఆలోచన వచ్చిందంట మీ పాపకి. పెద్ద పాప. ఇంకా అప్పటి నుంచి పాప అసలు భోజనం తినలా. మా వరకు తెలుసు కానీ మా ఆయన తెలియదు అన్న ఈ విషయము. చెప్పలేదు. కానీ ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదన్న. మళ్ళీ చెప్తున్నామా, జూన్ జూలైకే నానా అనేది ఇంకొక మాట వినిపించింది అంటుందన్న. దానివల్ల ఏమి చేసుకోలేక ప్రేయర్ లో ఉంటుందన్న. తల్లులు పిల్లలు మేము 3 బాబు కూడా డిగ్రీ చదువుతున్నాడు అన్న. ఇంకో పాప డిగ్రీ చదువుతుంది. అమ్మా సరే ఏం కాదు, నువ్వు బాధపడద్దు అమ్మా. ఒక మాట అమ్మా, అన్న చెప్పండి అన్న. ఇప్పుడు నువ్వు లైవ్ చూసావు తల్లి, వాక్యం విన్నావా? వాక్యం విన్నప్పుడు నీకు ఎలా అనిపించిందమ్మా? సరే మన లైవ్ అయిపోయాక నీతో మాట్లాడతామా, సరేనా? యేసు నామములో కుమారుడు మరణం తప్పించబడిన కాబట్టి మరి వాక్యం చెప్తుంది కదా, మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని. సో కాబట్టి డోంట్ వరీ సిస్టర్, దేవుడు ఖచ్చితంగా మీకు కార్యం చేస్తాడు. హలో ప్రైజ్ లార్డ్ అండి. ఏం పేరయ్యా? అయ్యా బాగున్నారా? అయ్యా వాక్యం ఈరోజు వాక్యం విన్నారయ్యా? ఎలా అనిపించిందా ఈరోజు వాక్యం విన్నప్పుడు? ఒళ్ళంతా జలజరిస్తుంది. చాలా సంతోషం అయ్యా. పరిశుద్ధుల దేవా, ఎర్రన్న గారి తన కుటుంబాన్ని ఆస్వాదించండి. యేసు నామములో ప్రార్థిస్తాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హలో యేసు నామములో మాట ఇందురుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి మరలా చెప్తున్నాను, నువ్వు బ్రతికున్నప్పుడే దేవుని కొరకు ప్రయాసపడు. నీ పిల్లలను దైవికంగా పెంచు, దేవుని వాక్యంలో పెంచు. నువ్వు దేవుని సువార్త ప్రకటించు, దేవుని కోసం పరుగులెత్తు. దేవుడు ఖచ్చితంగా సియోను కొండ వలె నిన్ను రక్షిస్తాడు.
నువ్వు దేవుని పని చేయకుండా దేవుని మాట పక్కన పెట్టి దేవుని మాటను తీసివేసి నువ్వు ముందుకు వ్యాపారాలు ఉద్యోగాలు చేయడం మరణం అనేది నీకు సంభవిస్తుంది, గుర్తుపెట్టుకో. హలో హలో, ప్రైజ్ రాడమ్మా. సో కాబట్టి హలో ప్రైజ్ రాడమ్మా. ఏం పేరమ్మా? శాంతి ప్రియ అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామ్మా? నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్. ఓకే, వాక్యం విన్నావమ్మా? వాక్యం విన్నా కానీ వర్షిప్ చేస్తున్నారు, పాట పాడుతున్నారు. అవునమ్మా, అవును. ఏం చేస్తుంటావమ్మా నువ్వు? నేను ఇంట్లోనే ఉంటాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను. యేసు నామములో శాంతి ప్రియకు ఉద్యోగం వచ్చును గాక. ఆమేన్. గర్భఫలం యేసులోని గర్భం తెరవబడును గాక. ఆమేన్. హలో హలో, దయచేసి టీవీ వాళ్ళని తగ్గించాలమ్మా, దయచేసి టీవీ వాళ్ళని తగ్గించాలి. టీవీ వాళ్ళని పెట్టి ఎవరు కాల్ చేయొద్దు, అలా చేస్తే మీ కాల్ కట్ చేయబడుతుంది. అమ్మ ప్రైజ్ రాడమ్మా. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు సరోజిని అండి. సరోజిని గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మాది గుంటూరు జిల్లా అండి, పల్నాడు జిల్లా, మాది రెడ్డిగూడెం అండి. రెడ్డిగూడెం. వాక్యం విన్నారా? విన్నామండి, మేము ఎంతగానో బలపడ్డాము. మా భర్తకి బాగలేదు, ఒంటి నిండా చర్మకు. యేసు నామములో నీ భర్తకి స్వస్థత కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం ప్రయాసపడాలి, పరుగులు ఎత్తాలి. హలో హలో అయ్యా, వందనాలయ్యా, కాల్ కట్ అయిపోయింది. హలో ప్రైజ్ లార్డ్ అండి. అవునమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు వాక్యం విన్నావా? ఎలా అనిపించిందమ్మా వాక్యం విన్నప్పుడు? దేవా సహోదరు కుటుంబాన్ని దీవించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో హలో హలో ప్రైజ్ లార్డ్ అండి. ఏ ఊరు బ్రదర్? అయ్యా హలో హలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏం పేరు అయ్యా? ఏం పేరు బ్రదర్? మల్లేష్ గారు. ఏం చేస్తుంటారు మీరు? దేవ సహోదరు కుటుంబాన్ని దీవించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో కాబట్టి నిజంగా దేవుడి రోజు. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా? బడుగు లక్ష్మి. ఏ ఊరమ్మా నీది? గుంటూరు. వాక్యం విన్నారా? విన్నప్పుడు ఎలా అనిపించిందమ్మా? యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఆమేన్. హలో 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏం పేరు అయ్యా? యేసు గారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దేవ సహోదరు కుటుంబాన్ని దీవించండి. ఆమేన్. హలో హలో ప్రైజ్ లార్డ్. ఏం పేరు అయ్యా? అయ్యా నీ పేరేంటి బాబు? ఏం పేరు? యోహానా. ఏ ఊరు బ్రదర్? ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారయ్యా? దేవా బిడ్డలను ఆశ్రయించండి. ఆమేన్. సో కాబట్టి మనకి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇంకా ఆరెంజ్ ఒకవేళ నిజంగా నేను ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను, నేను టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేస్తాను, నా కుటుంబానికి క్షేమం కావాలి, డబ్బు వల్ల బంగారం వల్ల ఉద్యోగం వల్ల క్షేమం ఉండలేను, నాకు దేవుని సన్నిధి కావాలంటే దేవుని పని చేయొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలవంతం ఏమి లేదు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. నీ పేరేంటమ్మా? శాంతకుమార్ గారు వాక్యం విన్నారా? ఎలా అనిపించిందమ్మా? దేవ సహోదరు కుటుంబాన్ని దీవించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హలో 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 ఏం పేరయ్యా? రావూరి ఏ ఊరు బాబు మీది? సిరిపురం. ఏం చేస్తుంటారు మీరు? సిరిపురం ఏం చేస్తుంటారయ్యా? వాక్యం విన్నారయ్యా? దేవా సహోదరు కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో చాలా మంచిది ప్రియమైన దేవుడు. కొన్ని లక్షల మంది మన లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నారు. కొంతమంది లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేశాయా, మీ లైవ్ ద్వారా మా జీవితాలు మార్చబడ్డాయని అనేక మంది లైన్ కలవనప్పుడు మరలా చేసి మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. ఏం పేరమ్మా? ఏ ఊరమ్మా మీది? ఏం చేస్తుంటారమ్మా మీరు? మా వాక్యం విన్నారా? వాక్యం విన్నప్పుడు ఎలా అనిపించిందమ్మా మీకు? దేవుళ్ళు ఎదగాలనిపిస్తుంది వాక్యం విన్నప్పుడు. అదే ఈ వాక్యం చూడటం ద్వారా మీకు ఎలా అనిపించిందమ్మా? మీ సాక్ష్యం ఏంటి అమ్మా? యేసు నామములో దేవా తల్లి గారికి మరి స్వస్థతనివ్వండి, బాగు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏం పేరయ్యా? వెంకటేశ్వర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ దగ్గర నుండి. ఏం చేస్తుంటారు మీరు? మేస్త్రి పని చేస్తా. మేస్త్రి పని చేస్తారు. వాక్యం విన్నారా? వాక్యం విన్నాం. విన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? అనిపించింది. ఒకళ్ళు డాక్టర్ బుద్ధి చనిపోయిన వాళ్ళు దేవుని ఇలా మరి వినని దేవా కుమారుడికి రక్షణ దయచేయండి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు వెంకటేశ్వర్లు. దేవుడి నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. హలో హలో వందనాలు. మేం పేరమ్మా? ఏ ఊరమ్మా? వాక్యం విన్నారా? వచ్చిన వాక్యం విన్నప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా మీకు? మెసేజ్ బాగా చెప్తున్నారు. పరిశుద్ధ సహోదరు కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హలో, అయ్యారు ప్రార్థన చేయండి అయ్యారు. పరిశుద్ధ దేవ సహోదర కుటుంబాన్ని దీవించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో సమయం అయిపోతుంది. మరలా చెప్తున్నాను, ఎవరైనా అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, నిజంగా నేను ఏటిని ప్రేమించట్లేదు, నా ప్రాణం దేవుని చేతుల్లో ఉంది, దేవుని కొరకు బ్రతుకుతుంటే నువ్వు టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయొచ్చు, బలవంతం లేదు. మరొకసారి మహాపరిశుద్ధుడ సర్వశక్తివంతుడు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ షేక్ బేగం అంటేనే వారి కుమార్తెని, అల్లుడిని, వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని ఆశ్రదించేదేవా, వారి లోట్లు తీసివేయండి అయ్యా. ఈ లైవ్ యెహోవా వెలిగించిన యెహోవా 2018 ఇప్పటి వరకు నాయన టీవీ ప్రోగ్రాం ఆగిపోకుండా కాపాడేందుకు స్తోత్రములయ్యా. మా కుటుంబాన్ని పరిశుద్ధపరిచి ఎన్నుకొని అభిషేకించే స్తోత్రములయ్యా. దేవా, ఈ లైవ్ ఎందరైతే చూస్తున్న అంతా యేసు నామములో మారు మనసు రక్షణ పొంది పరలోక రాజ్యం ఉందరుగాక. అయ్యా, ఇప్పటి వరకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వదించండి. శివకుమార్కి మంచి భార్య దయచండి, లక్ష్మి గారికి మంచి ఆరోగ్యం దయచండి అయ్యా. ప్రత్యేకంగా నాయన జరగబోతున్న మీటింగ్స్ అన్నిటినీ ఆశీర్వదించండి. కేసు సంఘాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. అయ్యా, మరి తాతకుంట్ల ముచ్చినపల్లి సంఘాలను పరిశుద్ధపరచండి దేవా. నిజమైన ఆరాధన, నిజమైన భక్తి కలిగి పరిశుద్ధంగా నీ కొరకు బ్రతికే కృప దయచేయండి. యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. ప్రియమైన ఏం పేరమ్మ నీ పేరేంటి? ఏ ఊరు మేడం? ఏం చేస్తుంటారు మేడం మీరు? వాక్యం విన్నారా మేడం మీరు? చాలా ఆశ్చర్యంగా ఎదగాలని ఒక ఆలోచన, ఆకాంక్ష దావీదు గారి గురించి చెప్తాను. అవునమ్మా, చాలా బాగా పరిశుద్ధ దేవ మరి సిస్టర్ గారిని దీవించండి. ఆమె సిస్టర్ గారు చెప్తున్నారు వాక్యం ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదగాలనిపిస్తుంది అని. మరి వాక్యం చెప్పేది ఆత్మీయంగా ఎదగడానికి, అనేక మంది రక్షించడానికి. కాబట్టి చాలా సంతోషప్రియమైన దేవుళ్ళరా. మరలా ఎవరైనా దేవుని పని అయ్యా నేను చేయాలనుకుంటున్నానంటే తర్వాత కాల్ చేసి మాట్లాడవచ్చు. టీవీ టైం పాస్గా సరదాగా ఎవరు కాల్ చేయదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చాలా సంతోషప్రియమైన దేవుళ్ళరా. మరలా ఎవరైనా దేవుని పని అయ్యా నేను చేయాలనుకుంటున్నానంటే తర్వాత కాల్ చేసి మాట్లాడవచ్చు. యెహోవా కృప మనందరికీ నిత్యము దయచేయును. కామెంట్. గాడ్